10వ సర్గము. అంగదేశమునకు ఋష్యశృంగుని ఆగమనము. సుమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తథా యధర్ష్యశృంగస్త్వానీత శృణు మే మంత్రిభ్యః సహ. రాజు కోరికపై సుమంత్రుడు ఇట్లు చెప్పదొడంగెను. మహారాజా, రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెల్పుదును వినుడు. రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః. ఉపాయో నిరపాయో యం అస్మాభిరభిచింతిత. ఋష్యశృంగో వనచరః తపస్వాధ్యాయనే రతః. అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ. ఇంద్రియార్థైరభిమతై నరచిత్తప్రమాతిభిః. పురం ఆనాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతాం. గణికాస్తత్ర గచ్చन्तు రూపవత్యః స్వలంకృతాః. ప్రలోభ్య వివిధోపాయః ఆనేష్యంతీః సత్కృతాః. అమాత్యులతో గూడియున్న పురోహితుడు రోమపాదునితో ఇట్లనెను. మేము తెల్పిన ఈ ఉపాయము వలన ఎట్టి అపాయమూ జరుగదు. ఋష్యశృంగుడు వనమున నివసించవాడు. అతడు తపస్సునందును వేదాధ్యయనమునందును నిమగ్నుడై యుండువాడు. అతడు స్త్రీల స్వరూపములను గూర్చిగాని ఇంద్రియ సుఖములను గూర్చిగాని ఎరుగడు. మానవుల చిత్తములను ఆకర్షించునట్టి ఇష్టమగు విషయముల ద్వారా ఆయనను పురమునకు శీఘ్రముగా రప్పింతము నిశ్చయింపుడు. చక్కగా అలంకరించుకునిన అందమైన గణికలకు బహుమానములను ఇచ్చి వారిని పంపుదము. వారు అచటికి వెళ్లి వివిధోపాయములతో ఋష్యశృంగుని ఆకర్షించి తీసుకుని వచ్చెదరు. శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితం. పురోహితో మంత్రిణశ్చ తథా చకృష్యతే తదా. వారముఖ్యాశ్చ తచ్చుత్వా వనం ప్రవివిసుర్మహత్. ఆశ్రమస్యావిదూరేస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే. రోమపాదుడు పురోహితుని సూచనలను ఆమోదించెను. పిమ్మట పురోహితుడు మంత్రులు ఆ విధముగనే చేసిరి. వారి ఆదేశముల ప్రకారము వారాంగనలను ఆ మహావనమున ప్రవేశించిరి. ఆ ఆశ్రమ సమీపమునకు చేరి వారు నిత్యము ఆశ్రమవాసియు జితేంద్రియుడును ఋషిపుత్రుడును అయిన ఋష్యశృంగ మహర్షి దర్శనమునకై ప్రయత్నము చేయుచుండిరి. ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసిన. పితుస్స నిత్యసంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్. నతేన జన్మ ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా. స్త్రీ వా పుమాన్ వా యచ్చాన్యత్ సర్వం నగరరాష్ట్రజం. తతః కదాచిత్ తం దేశం ఆజగామ యదృచ్ఛయ. విభండకసుతస్తత్ర తాశ్చాపస్యద్వరాంగన. పితృసేవలలోనే సదా సంతుష్టుడయిండు ఋష్యశృంగుడు ఆశ్రమమును దాటి బయటికి రాలేదు. ఆ తపస్వి పుట్టినది మొదలు ఇంతవరకును స్త్రీనిగాని పురుషునిగాని నగరములకును గ్రామములకును సంబంధించిన మరియ ప్రాణిని చూచి ఎరుగడు. అనంతరము ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆగణికలున్న ప్రదేశమునకు వచ్చి వారిని చూచెను. తాశ్చిత్రవేషాః ప్రమదా గాయంత్యో మధురస్వరాః. ఋషిపుత్రం ఉపాగమ్య సర్వా వచనమబ్రువన్. చిత్రవిచిత్రములైన వేషములను ధరించియున్న ఆ సుందరీమణులందరునూ మధురస్వరములతో గానము చేయుచు ఋషిపుత్రుని సమీపించి ఇట్లు పలికిరి. కస్త్వః కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయం. ఏకస్త్యం విజనే ఘోరే వనే చరసి సంసనః. ఓ బ్రాహ్మణోత్తమా, నీవు ఎవరు? ఎవరి కుమారుడవు? ఇచ్చట ఉండుటకు కారణమేమి? ఈ నిర్జనమైన ఘోరారణ్యమున ఒంటరిగా సంచరించుటకు హేతువేమి? తెల్పుము, మేము వినగోరుచున్నాము. అదృష్టరూపాః తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః. హార్దాత్ తస్య మతిర్జాతా హ్యాఖ్యాతుం పితరం స్వకం. ఆ ఋష్యశృంగుడు ఇదివరలో ఎన్నడనూ అట్టి ఆకర్షణీయములైన రూపములుగల స్త్రీలను చూచి ఎరుగడు. కనుక వారిని చూచిన సంతోషములో తన తండ్రిని గూర్చి వారితో చెప్పదలచెను. పితా విభాండకో స్మాకం తస్యాహం సుత ఔరసః. ఋష్యశృంగ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి. ఇహాశ్రమపదో స్మాకం సమీపే శుభదర్శనాః. కరిష్యే వోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై. తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన తాః. మా తండ్రి విభాండక మహర్షి. నేను ఆయన యొక్క ఔరస పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనమున నా తపోజీవనము సుప్రసిద్ధము. ఓ సౌందర్యమూర్తులారా, ఇదిగో ఈ సమీపముననే మా ఆశ్రమము గలదు. ఈ ఆశ్రమమున విధివిధానముగా మీ అందదిని పూజింతును. కనుక మా ఆశ్రమమునకు విచ్చేయుడు.
ఆయన వచనములను విని వారందరికిని ఆశ్రమమును చూడవలెనని బుద్ధి పుట్టెను. అంతట వారు ఆయనతో గూడి ఆశ్రమమునకు వెళ్ళిరి. ఆగతానాం తతః పూజాం ఋషిపుత్రశ్చకారః. ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలం చ నః. ఆశ్రమమునకు విచ్చేసిన వారికందరికిని అతడు అర్ఘ్యపాద్యములను కందమూల ఫలములను సమర్పించి వారిని ఆదరించెను. ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః. ఋషిర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధుః. వారు ఆయనతో సల్లాపములోనర్చుటకు ఉత్సాహపడుచున్నవారై ఆయన పూజలను స్వీకరించిరి. పిదప అచటికి విభాండకముని వచ్చునను భయముతో శీఘ్రముగా అచటి నుండి వెళ్లిపోదలచిరి. అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ. గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చమాచిరం. తతస్తాః తం సమాలింగ్య సర్వా హర్షసమన్వితాః. మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్. ఓ ద్విజోత్తమా, మేము ఒసంగుచున్న ముఖ్యములైన ఈ ఫలములను కూడా స్వీకరింపుడు. నీకు మేలు జరుగును. ఆలసింపక ఆరగింపుడు. పిదప వారందరునూ ఆయనను కౌగిలించుకుని మిక్కిలి ఆనందించిరి. మధురములైన లడ్డూలను వివిధములగు భక్ష్యములను సమర్పించిరి. తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే. అనాస్వాదిత పూర్వాణి వనే నిత్య నివాసిన. తేజోమూర్తి అయిన ఆ ఋష్యశృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడునూ వనములలో నివసించువారు ఇంతకు ముందెన్నడునూ రుచిచూడని ఫలములివి అని భావించెను. ఆపృచ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ గచ్చంతి స్మాపదేశాత్ తాః భీతాస్తస్య పితుః స్త్రియః. ఆ గణికలు విభండక మహర్షి ఏ క్షణములో వచ్చి పడునోయని భయపడుచున్నవారై మేము ఒక వ్రతమును ఆచరింపవలసియున్నది అని చెప్పి ఋష్యశృంగుని నుండి సెలవుగైకుని ఆ సాకుతో వారు ఆ ఆశ్రమము నుండి వెళ్లసాగిరి. గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః. అస్వస్థహృదయశ్చాసీత్ దుఃఖం స్మ పరివర్తతే. తతో పరేద్యుః తం దేశం ఆజగామ స వీర్యవాన్. మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాస్వలంకృతా. దృష్ట్వైవ తాస్తదా విక్రమ్ ఆయాంతం హృష్టమానసాః. ఉపసృత్య తతః సర్వాః తాస్తముచురిదం వచః. వారందరును వెళ్లిపోవుచుండగా విభాండకసుతుడైన ఋష్యశృంగుడు వ్యాకులచిత్తుడై మిక్కిలి దుఃఖపడెను. జితేంద్రియుడైన ఆ ఋష్యశృంగుడు అస్వస్థచిత్తుడైనందువలన మదునాడు మనోహరముగా అలంకరించుకుని యున్న ఆ గణికలున్న ప్రదేశమునకు వచ్చెను. తమకడకు వచ్చుచున్న ఆ విప్రుని చూచిన వెంటనే వారు సంతోషముతో పొంగిపోయిరి. పిమ్మట ఆయనను సమీపించి వారు అందరునూ ఇట్లు పలికిరి. ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్. తత్రాప్యేష విధిసీమాన్ విశేషేణ భవిష్యతి. శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయంగమం. గమనాయ మతిం చక్రేతం చ నిన్యుస్తదా స్త్రియః. ఓ మహాత్మా, మా ఆశ్రమమునకు విచ్చేయుము. అచట ఇచ్చటి కంటెనూ ఘనముగా మీకు సత్కారము జరుగును అని వారు ఆయనతో పలికిరి. హృదయంగమములైన వారి మాటలను విని అతడు వారి వెంట పోదలచెను. ఆ వారాంగనలను ఆయనను తమ వెంట దీసికొని అంగదేశమునకు వెళ్ళిరి. తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయంస్తదా. మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలు మోపినంతనే వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదమును గూర్చుచు వర్షము గురిపించెను. వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః. ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వః శిరసా చ మహీం గతః. అంతట రోమపాద మహారాజు తన దేశమునకు వర్షమును తీసుకునివచ్చిన మునికి ఎదురేగి భువిపై సాగిలపడి వినమ్రతతో నమస్కరించెను. అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతస్సు సమాహిత. వవ్రే ప్రసాదం విప్రేంద్రాత్ మాప్రం మన్యురావిసేత్. ఆ రాజు భక్తిశ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించెను. పిమ్మట ఓ మునీశ్వర, వారాంగనల ద్వారా ఆకర్షించి మిమ్ము ఇక్కడికి రప్పించినందులకు ఆగ్రహపడక మమ్ము అనుగ్రహింపుడు. మిమ్ము ఇచ్చటికి రప్పించినందులకు మీ తండ్రి అయిన విభండక మహర్షి మమ్ము ఆగ్రహింపకుండునట్లు మీరు అనుగ్రహింపుడు అని రాజు ఋష్యశృంగుని వేడుకునెను. అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి. శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాప సహ. ఏవం సన్యవసత్ తత్ర సర్వకామైః సుపూజితః. ఋష్యశృంగో మహాతేజా శాంతయా సహభార్యయా. మునితోగూడ అంతఃపురమున ప్రవేశించిన పిదప ఆ రోమపాదుడు ప్రసన్నమనస్కుడై తన కూతురైన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా వివాహమోనర్చి ఆనందభరితుడాయెను.
మహాతేజస్శాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవాదరములనందుకునుచు భర్య అయిన శాంతతో గూడి రాజాంతఃపురమున సర్వసుఖములతో నివసింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే దశమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 10వ సర్గము సమాప్తము.